2021లో జగన్ సర్కార్ అదానీ డేటా సెంటర్కు 4.5 ఎకరాలు కేటాయించారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఎకరా 1 కోటి చొప్పున డేటా సెంటర్ కూటమి సర్కార్ ఇచ్చిందన్నారు. వాస్తవంగా ప్రస్తుతం ఎకరా 20 కోట్లుందని, అదానీ డేటా సెంటర్కి ఎలాంటి పునాదిరాయి కట్టలేదన్నారు. కూటమి సర్కార్ ఆనందపురం దగ్గర 500 ఎకరాలు కేటాయించిందని, డేటా సెంటర్కి 2,000 కోట్లు ప్రకటించాయన్నారు. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. డేటా సెంటర్ కేవలం 120 ఎకరాలు సరిపోతుందని శ్రీనివాసరావు తెలిపారు. తెలుగుదేశం, వైఎస్ఆర్ ఇద్దరు కూడా ప్రతి సమస్యని రాజకీయ కోణంలో చూస్తున్నారు. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రజల యొక్క ప్రయోజనాలు ఇద్దరు విస్మరిస్తున్నారు. ఇక్కడ మధ్యలో ప్రజలు ఉన్నారు. గత ప్రభుత్వం కేటాయించింది 21 నుంచి 24 దాకా వాళ్ళే అధికారులు ఉన్నారు. ఆ 3 ఏళ్లలో వీళ్ళు పునాది తవ్వుపోయిన వాళ్ళు ఏమి చేయాల. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయకుండా దాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అదాని ఇద్దరికి మిత్రుడే. వీళ్ళిద్దరిని వెనకుండి నడిపించేది ఆ అదాని మోడీనే. అదాని మోడీ ఇద్దరిని నడిపిస్తున్నాడు. ఇక్కడేమో నాటకాలు ఆడుతున్నారు తన్నుకుంటున్నట్టు. అందుకని వాళ్ళిద్దరూ ఒకే బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు ప్రజలను ఈ రకంగా రాజకీయం పేరుతో మోసం చేయడం తగదు. వామపక్ష పార్టీలు పేద ప్రజల తరఫున నిలబడితే మేము పేద ప్రజల యొక్క హక్కుల కోసం, భూమి కోసం పోరాడుతున్నాం. ఇది ఖచ్చితంగా అన్యాయం, పూర్తిగా తప్పు కూడా. ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు అమెరికాలో వర్జీనియా ప్రాంతంలో డేటా సెంటర్ పెట్టడానికి పోతే వాళ్ళు ఆ వర్జీనియా ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. ఇక్కడ వద్దు మాకు, ఎందుకంటే తీవ్రమైన వేడి వస్తుంది. ఆ వేడి దెబ్బకి ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది. ఇక్కడ బోర్డులు చూసాం, బయట ఎన్విరాన్మెంట్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో. డేటా సెంటర్ పెట్టకుండానే బోర్డులు పెట్టారు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా ప్రజలకు, అందులో విశాఖపట్నం నగరాన్ని ఆనుకొని, దూరం కూడా కాదు, ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉంటుంది. ఆ రకంగా అంటే ఇప్పుడు ఈ 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వటం అనేది వాళ్ళని ఉద్ధరించట, ఉపాధి కోసం